ధరణి పోర్టల్పై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్లో ఉన్న సమస్యలపై అధ్యయనానికి ధరణిని రీస్ట్రక్చర్ చేసేందుకు 5గురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూనిపుణుడు అడ్వకేట్ భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ను నియమించింది. కమిటీ కన్వీనర్గా సీసీఎల్ఏ వ్యవహరించనున్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి దానికి బదులుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై పూర్తి స్థాయి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. తాజాగా అందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధరణిలో చాలా వరకు ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వం నిలిపివేసింది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మార్పులతో భూమాత పోర్టల్ను తీసుకురానుంది. ఇదే సమయంలో కలెక్టర్కు మాత్రమే ఉన్న పవర్స్ ను ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయి వరకు వికేంద్రీకరించనుందని సమాచారం. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో ఉన్నారు. మహేందర్, ధరణి పోర్టల్ పై అయితే రాష్ట్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ధరణి మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక భూముల సమన్వయం పూర్తిగా కూడా గట్టు పంచాయతీ, పుట్ట పంచాయతీ ఉండకూడదు, పూర్తిగా ప్రతి విషయం అనేది కూడా ధరణిలో ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి అనేది కేవలం ఇటు దళారులకు మాత్రం, అలాగే ఉన్న భూములన్నీ కూడా దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ధరణి తొలగిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ ధరణి పట్ల పూర్తిగా సీరియస్గా ఉన్న విషయం అయితే తెలిసిందే. సో దాని స్థానంలో భూమాతను ఏర్పాటు చేస్తామని ఇటు ధరణి బాధితులకు ఇప్పటికే ధరణి పేరిట కలెక్టర్ల కార్యాలయం చుట్టూ, ఎంఆర్ఓల కార్యాలయం చుట్టూ, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, చిన్న పేరు తప్పిదం ఉన్నా కూడా ప్రతిదీ సీసీఎల్ఏ కార్యాలయం వరకు ఇలా చాలామంది కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ధరణిని ప్రక్షాళన చేస్తూ అనేక విధాలుగా అద్భుతం కూడా ఇది తొలగిస్తాం, దాని స్థానంలో భూమాతను ఏర్పాటు చేస్తాం, ప్రతి అంశం ప్రతి పౌరుడు దానిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకునేలా ధరణిని ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో ఇటు ఎం కోదండరెడ్డిని అధ్యక్షునిగా చేస్తూ, అలాగే రేమండ్ పీటర్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారిని, అలాగే సునీల్, అడ్వకేట్ సునీల్ను, అలాగే ఇటు మధుసూదన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ నలుగురిని మొత్తంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో పూర్తిగా ఈ ధరణి పైన అధ్యయనాలు తీస్తుంది. ఈ ధరణి స్థానంలో భూమాత ఏర్పాటు చేస్తే దాంట్లో ఏ ఇబ్బందులు అనేవి రైతులకు, అలాగే భూమి కొనుగోలుదారులన్నా, అమ్మాలన్నా ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి, వాటికి పరిష్కారం ఎలా ఉంటుంది, అలాగే గత పాలకులు చేసినటువంటి ఇబ్బందులు, గత కాలంలో చేసినటువంటి ఈ ధరణి పేరుతో మొత్తంగా కూడా భూములను కనబడకుండా దాంట్లో ఉన్నటువంటి అనేక కోణాలు అయితే ఉన్నాయి. ధరణిలో లాక్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు సిస్టమ్ అనేది కూడా ఆ లాక్ సిస్టంలో కనపడలేని పరిస్థితి ఉంది. మొత్తంగా ధరణిని పూర్తిగా తొలగించి దాని స్థానంలో భూమాతను ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని స్థానంలో పూర్తిగా ఆ భూమాత ఏర్పాటయ్యేలాగా చేస్తుంది. ఇప్పటికే దానిపైన పని ఓవైపు చేస్తూనే మరికొన్ని అంశాలు దాంట్లో పొందుపరచాలని ఒక అధ్యయనాలు చేయాలంటూ ఒక కమిటీని కూడా విడుదల చేసింది. అయితే 4 రోజుల క్రితం నుంచి కూడా ధరణిలో రిజిస్ట్రేషన్లు, స్లాట్లు అడపదడప రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందిన నేపథ్యంలో అలాంటి ఆందోళన చెందాలని అవసరం లేదు. పూర్తిగా ప్రక్షాళన జరుగుతున్న సమయంలో చిన్న చిన్న సమస్యలు అయితే, టెక్నికల్ సమస్యలు అయితే లేవనెత్తున్నాయి. దీంట్లో పూర్తిగా ఒక కొలిక్ అయితే వస్తుంది. పూర్తిగా ఒకవైపు పని జరుగుతూనే ఒకవైపు ప్రణాళిక అయితే రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఈ కార్యకలాపాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం అనుకున్నదే తడువుగా ధరణిని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి భూమాయలు ఒక్కొక్కటిగా కాదు, ఇటు ఎండోమెంట్ ల్యాండ్లు కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ధరణిలో తమ పట్టాలు ఎవరో ఓనర్ లేకున్నా సరే ఎవరినో ఓనర్ క్రియేట్ చేసి తాము అనుభవిస్తున్న ల్యాండ్లను కూడా పెద్ద ఎత్తున ఇటు సిద్ధాపూర్ కావచ్చు, మోకిలా కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, ఇలా దేవాలయ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరో ఓనరు, ఎక్కడో ఉన్న ఓనర్ను కూడా తీసుకొచ్చి ధరణిలో తాను ఓనర్ అని చెప్పిన నేపథ్యం, అలాంటి ఓనర్షిప్ లేని భూములను కూడా ఓనర్షిప్గా గావించి దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారని చెప్పిన నేపథ్యం, అవన్నీ కూడా ఇప్పుడు భూమాత వస్తే తమ భూములు ఇన్నాళ్ళుగా సాగు చేసుకున్న భూములు తమకు దక్కుతాయనేటువంటి ఆశతో పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి ఆ భూములు అనుభవించిన వారంతా కూడా ఒక ఆశ అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి కొత్త ప్రభుత్వం మరి ఈ భూమాత పేరిట తీసుకొచ్చేటువంటి ఈ మార్పు అనేది మరి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, ధరణిలా కాకుండా పూర్తిగా ఉపయోగపడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ రకంగా అడుగులు కూడా పడ్డాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.